ఏంటి మేడం పిలిచారు? నీ పేరు శ్రీరామ్, డాడీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. చేరి 6 నెలలు అయింది. జాబ్ ఈ మధ్య పర్మనెంట్ అయింది. ష్యూరిటీ కోసం మా నాన్నని కాకపడుతున్నావు. బయోడేటా మొత్తం చెప్పేసినట్టున్నావు. పనిలో పని, పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాల్సింది. చెప్పింది. అబ్బా చెప్పేశావా? నువ్వెప్పుడు చూసావే? అబ్బా, ఆ పుట్టుమచ్చలున్న చోటు తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే తలుచుకోకు. వెళ్ళి 2 కాఫీ పట్టరా. కాఫీనా? నేనా? నువ్వు కాక ఇంకెవరు? నేను తెస్తానా లేక ఇంటికి వచ్చిన గెస్టులు తెస్తారా? కరెక్టే. కర్మకాలినోడిని నేనే కదా, నేనే చేయాలి. హాట్ కాఫీనా కోల్డ్ కాఫీనా? అదే ఎక్స్ట్రా అంటే. అబ్బో హాటు. ఇతను నిద్దట్లో నా కల్లోకి వస్తాడనిపిస్తోంది. నిద్ర మానేసి గుడ్ల గుబల కళ్ళు తెరుచుకొని కూర్చుంటే కళ రాదు, కళ్ళు వీడు కూడా రాడు. కొంపలు ఎవడ కనపట్టలేదు. ఈడేవిడు? ఏంట్రా దర్జాగా వచ్చి సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలు కూర్చోనే కదండి. కూర్చోవచ్చు, నీళ్ళంటాడు కాదు. మరి ఇందుకు నువ్వెవరో? ఆ తర్వాత చెప్తాను. మీరు వంటగదిలోకి వెళ్తుంటున్నారు, ఒక కప్పు కాఫీ పట్టరండి. కాఫీ వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పులు అప్పారావు. అప్పులు తీసుకునే టైపు కాదండి, అప్పులు ఇచ్చే టైపు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందామని వచ్చాను. కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? ఏ అటకారమా? పొరపాటండి. ఒకటి, నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి, దర్జా. ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేటు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అదో రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు. పండుగ బిట్రా, ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మతి ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా. కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. బాబు మీరు పోసేస్తారండి. అప్పారావు, నేను నీకు గుర్తుకొచ్చానా బాబు? నన్ను వదలవయ్యా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావేంట్రా బాబు? ఇతని చేత మెడ పట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం నీ డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది, కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు వెళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు ఊరు నుండి వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతా. ఉన్న జనాభాతో ఇక్కడ తత్తనావు, మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికి ఏమైంది బాబు? కాసేపు ఉంటే మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు. మధ్యలో నన్నే వీళ్ళందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారెంటీగా నేను మిమ్మల్ని తిన్నా. ఈ ఇంట్లో తిన్నాక చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో పాపా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసుల టైపా? కాదు, నీలాగే బేవర్స్ టైప్ అనుకున్నాను. ఈ ట్యాగ్ లోపల పెట్టమ్మా. ఏమండి ఇంతకీ ఇతను ఎవరు? నీ మైండ్ మళ్ళీ తప్పింది. నా బతుకు బెరర్ కంటే అర్థం అయిపోయింది. కాళికాదేవికి దొరికిపోయేది. ఓహో, 2 సార్లు మురిగిందంటే ఖచ్చితంగా ఆకలే. ప్రస్తుతానికి మంచిది తాగు, ఫుడ్ తర్వాత తెస్తా. తాగు తాగేసాయి, నువ్వు తాగేసాయి. అడ్డగా నుంచున్నావెందుకు? నేను నిలువుగానే నుంచున్నానండి, మీరే అడదడంగా వచ్చారు. ఏంటి బాటిల్లో నీళ్ళు తక్కువగా ఉన్నాయి? కుక్కకు సగం పోసి బ్యాలెన్స్ మీకు తీసుకొచ్చారు. కుక్క నేను ఒకటేనా? వాళ్ళు ఎవరండి ఒకటేలా అవుతారు? వేరు. మీరేమో భాస్కర్ కుక్క, అదేమో భాస్కర్ కూతురు. సారీ అండి, మీరేమో భాస్కర్ కూతురు, అదేమో భాస్కర్ కుక్క. కుక్క నక్క అంటూ తొక్కలో కబుర్లు చెప్పకు. వెళ్ళి వేరే ఫ్రెష్ బాటిల్ తీసుకురా పో. అలాగేనండి. ఆగు. అలాగే అందరి భోజనాల విషయం కూడా చూడు. మంచి హోటల్ నుంచి తెప్పించు. సుబ్బులు, యు వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ కంటే ఒంటికి వెజ్జే బెటర్ అండి. నాకు నాన్ వెజ్ కావాలి, నోట్ చేసుకో. సుబ్బులు, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? చికెన్ వద్దండి, బర్డ్ ఫ్లూ ఉంది కదా. నాకు చికెనే కావాలి. ఓహో, నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమనే రకం అనమాట. వెళ్ళి ఇంట్లో ఎవరికి ఏం కావాలో కనుక్కో, అని తెప్పించు. అలాగేనండి. వెళ్ళిపా. ఏందే? అతన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుందే.
ఏమే పెళ్లి చూపులకు వచ్చిందానివి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏం తెచ్చినా సరే మా స్వగృహ ఫుడ్స్ అంతా టేస్ట్ గా ఉండాలయ్యా. బాసు ఫుడ్ ఒకటేనా మంది అది ఉందా? నువ్వేమన్నా విడిదింట్లో ఉన్న మగ పెళ్లి వాళ్ళ గ్యాంగ్ అనుకుంటున్నావా అడిగిన ఇవ్వడానికి? నీకు ఫుడ్డే వేస్ట్. ఫుడ్ లేకపోయినా పర్లేదు, నాకు ఒక క్వార్టర్. అంత సీన్ లేదులే. ఇక శ్రీరామ్, నాకు చింత చిగురు చికెన్ కావాలి, మటన్ మామిడికాయ కావాలి, దాంతో పాటు 2 పులకాలు కూడా. పులుపు ఎక్కువ అడుగుతున్నావు, కొంప తీసి కడుపా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళి అయితే మొగుడే వస్తాడు, కడుపు అయితే ఎప్పుడన్నా రావచ్చు. Shut up. ఏంటే శ్రీరామ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో తెగ చూసుకుంటున్నావు లెక్కలు. ఎంత అయిందండి ఫుడ్ బిల్? 3000 అయింది. నా క్వార్టర్ బాటిల్ కాకుండా. అంత డబ్బు తగిలేసి ఈ ఫుడ్ తింటవేంటి కర్మ? 3000 అంటే మాటలా? నా క్వార్టర్ బాటిల్ కాకుండా. వీడొకడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మన ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తినొచ్చు. కరెక్ట్, నా క్వార్టర్ బాటిల్ తో కలిపి కదా. ఆ పని చేయండి, బాస్ ఇచ్చిన డబ్బులనే మిగులుతాయి ఎంచక్క. పైగా స్వగృహ ఫుడ్స్ లాగా ఇంటి వంట ఒంటికి బెస్ట్. ఏమంటావరా? స్వగృహ ఆవిడెవరు? ఏమంటావు సుప్రజ? ఐడియా బాగుంది కనుక రేపటి నుంచి అందరి ఆరోగ్య రక్షణ నీ చేతిలోనే పెడుతున్నా. అంటే రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. నేనా? ఏ చేయవా? ఎందుకు చేయను, చచ్చినట్టు చేస్తాను. Always transport through the air. Stay off the cars can be hijacked. But nobody can touch this flight. ఇదిగో అప్పారా, నువ్వు నాకు ఒక కొబ్బరిలో వదిలేని సహాయం చేసి పెట్టాలయ్యా. ఏంటి ఒక క్వార్టర్ తాగి పెట్టాలా? చెప్పేది వినవయ్యా చెగోడి. చెప్పు. నువ్వు ఆవిడ గదిలోకి వెళ్ళి అపార్థం చేసుకోకు, ఆవిడని నా గదిలోకి రమ్మని చెప్పాలి. ఏ మీకు మాట్లాడిపోయిందా? మీరే చెప్పొచ్చుగా. మేము మాట్లాడుకోమయ్యా, మా ఇద్దరికి మాటలు లేవు. మీకు ఇద్దరికి మాటలు లేనప్పుడు మీ గదిలోకి వచ్చి ఆవిడేం చేద్దాం? చెల్లి, కొన్ని పనులకు మాటలతో పని ఉందయ్యా. ఓహో, అలా వచ్చారా? 100% ఫ్యామిలీస్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి రాయవారం చేసినందుకు నాకు ఒక క్వార్టర్ మంది ఇప్పిస్తారా? గులాబ్ జాము పాకంలా మేము కలవాలే కానీ క్వార్టర్ ఏం కర్మయ్యా, హాఫ్ కొట్టించేస్తా. సరే, నువ్వు ఆ పని మీద మీరు ఆ మాట మీద ఉండండి, డబ్బులు ఇవ్వండి. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండండి. చేశానే, నీకు కనపట్లేదా? అలా కనిపించట్లేదే. నమస్తే. ఏమండి, ఒకసారి వాళ్ళ గదిలోకి వస్తారా? ఏంట్రా గదిలోకి రావాలా? చంపుతావు. అబ్బే, ఈ వాయిస్ నాదేనా? డైలాగ్ మీ అయిందండి. నాకు నిద్ర వస్తోంది, ముడుచుకుని పడుకోమని చెప్పు. ఇదిగో స్వగృహ, విన్నారు కదా, ముడుచుకున్నట్టు పడుకోండి. ఏం చేస్తాం మరి? అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? ఎవడు లేడే? హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి, మీ ఆవిడని లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి కూర్చోండి. అదే. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే వన్ మ్యాన్ షో? యా. అబ్బో, చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. అడగండి. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకు సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొడ్లో. బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు
చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి దిండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు అట్లేదండి. కంగ్రాచులేషన్ సార్. ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబిక్కి చాలా మంది ఉన్నారు కదండి. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్ మీరు 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్ లైట్ వెళ్ళవే. సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. వాళ్ళ నగలు డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి సావరా నాకు. ప్రోగ్రామ్ ఎలా ఉంది?